కర్ణ అరవింద్ గారు నా మాట వినబడుతుంది అరవింద్ గారు హలో సార్ రైట్ కంటిన్యూ అరవింద్ గారు సార్ వినిపిస్తుంది సార్ Yes, yes, ముందుగా continue. మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు హలో కంటిన్యూ సార్ ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు సార్ నమస్కారాలు. ఇవాళ ఇందాక మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు రకరకాల మాట్లాడేటువంటి మాటలు మాట్లాడిండు. అంటే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా ఇవాళ తేటతెల్లం చేసుకున్నారు. ఇవాళ ఒకటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే ముమ్మాటికి కేసీఆర్ గారి పాలన కావాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ కోరుకుంటున్నటువంటి వైనాన్ని గొప్పగా కనిపిస్తా ఉన్నది. అయితే సార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కాంట్రాక్టర్ల కోసం అంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చినటువంటి కోమటిరెడ్డి గారు ఇవాళ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మొన్నటి వరకు కాంట్రాక్ట్ ఇస్తాము అంటే బీజేపీలకు పోయిందంట. మరి బహుశా ఇప్పుడు కర్ణాటకలో కాంట్రాక్ట్ ఇస్తాము అంటే బహుశా మరి దాంట్లో చేరుతున్నట్లు ఇవాళ తెలంగాణ యావత్తు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట సార్. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఎందుకు ఎన్నిక వచ్చింది, ఎవరి కోసం ఉప ఎన్నిక వచ్చింది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలు అంతిమంగా కారు పార్టీ అయినటువంటి కేసీఆర్ గారిని ఆశీర్వదించారు. కానీ అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూలంకుషంగా జనాలకు తెలుసు సార్. ఇకపోతే కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోయినరు అని మాట్లాడుతా ఉన్నారు. సార్ దయచేసి రాజకీయాల లోపల హత్యను తిరస్కరించినటువంటి నేతలు వాళ్ళు శాల్వాలుగా వాళ్ళ ద్వారా ఏదో అయిపోతుంది అని అనుకుంటే వాళ్ళ భ్రమ అవుతుంది కానీ మరి ఇంకొకటి కాదు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజానికం మాత్రం రైట్ అరవింద్ గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. ఒక నిమిషం అరవింద్ గారు